బ్రేక్ న్యూస్. హైదరాబాద్ ఐక్యా సెంటర్లో ఏళ్లుగా డెబ్రీస్ పెరిగిపోతుంటే అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు దాని ఫలితం ఏళ్లుగా నగరంలో కాలుష్యం కొరలు చేస్తోంది. దాన్ని తొలగించేందుకు అధికారులు ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఆ చెత్తనంతా ఎవరు తొలగిస్తారనేదే పెద్ద ప్రశ్న. సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో 15 లక్షల మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలు, ప్లాస్టిక్ కలుషితాలు కొండలా పేరుకుపోయాయి. గడిచిన దశాబ్ద కాలంగా ఇక్కడ సాగుతున్న అక్రమ డంపింగ్ కారణంగా ఈ ప్రాంతం కాస్త ఒక పెద్ద వ్యర్థాల గుట్టగా మారిపోయింది. దేశ విదేశాల నుంచి వచ్చే ఐటీ నిపుణులు, పెట్టుబడిదారుల ముందు నగర ప్రతిష్టను ఇది తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ డెబ్రీస్ మౌంటైన్స్ కారణంగా చుట్టుపక్కల ఐటీ ఆఫీసుల ఉద్యోగులు, స్థానిక కాలనీల ప్రజలు నరకం చూస్తున్నారు. గాలి దుమారం వచ్చినప్పుడల్లా లేచే దుమ్ము, ధూళి ఇళ్లలోకి చేరుతుండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర శ్వాసకోశ సమస్యలతో అల్లాడిపోతున్నారు. ఇక వేసవి కాలంలో ఈ కుప్పల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలు కాలి కెమికల్ గ్యాస్ లాంటి దుర్వాసన రావడంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 10 ఏళ్ల క్రితం నిరసన తెలిపినప్పుడు రీసైక్లింగ్ ప్లాంట్కు తరలిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. ఈ భారీ వ్యర్థాల గుట్టను పూర్తిగా తొలగించాలంటే సుమారు 90 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కేవలం రాత్రి వేళల్లో మాత్రమే ట్రక్కుల ద్వారా దుండిగల్ ప్లాంట్కు తరలించాలన్న కనీసం ఏడాది సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ ఖర్చంతా సైబరాబాద్ మున్సిపాలిటీ భరిస్తోందా? పట్టించుకుని అధికారులపై ఎలాంటి చర్యలుంటాయో చూడాలి. పెరిగిపోతున్న డెబ్రీస్ ఇష్యూకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత మనకి లైవ్ లో అందుబాటులో. సుజాత, మనం చూస్తున్నాం ఐకియా అంటేనే ఒక నడిబొడ్డు హైదరాబాద్ కి నగర ప్రాంతం కాబట్టి, సో ఆ ప్రాంతంలో ఇప్పుడు డెబ్రీస్ పెరిగిపోతుంది. మరి అధికారులు ఇప్పటి వరకు ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు? దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనుకోవాలి సుజాత? ప్రసన్న, ఐక్య దగ్గర 20 అంతస్తుల భవనం ఎలా కనిపిస్తుందో 20 అంతస్తుల భవనానికి ధీటుగా చెత్త కుప్ప కనిపిస్తుంది. డెబ్రిస్ 20 అడుగులకి అంటే 250 అడుగులకి పైగానే డెబ్రిస్ చెత్తంతా పేరుకుపోయింది. అధికారులకి కనిపించడం లేదా అనేటువంటి ప్రశ్న వినిపిస్తుంది. కానీ అధికారులు తమ డబ్బు అంటే తమ ఉద్యోగాలు చేస్తున్నటువంటి జీతాలతో ఈ చెత్తనంతా తొలగించాలి. ఈ చెత్త వేస్తున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? డ్యూటీలో ఉన్నారు, వాళ్ళు చెత్త వేయొద్దు అని చెప్పేసి ఈ ప్రాంతం లాపాలి. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ విచ్చలి విడిగా చెత్త వేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? కనీసం చెత్తను తొలగించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఉంది. కానీ సిఎంసి తమ నిధుల నుంచి 100 కోట్లు అవుతుందా 80 కోట్లు అవుతుందా ఖర్చు చేసి ఈ చెత్తను తొలగిస్తా అంటే అదంతా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేటువంటి రైట్స్ ఆ మున్సిపల్ కార్పొరేషన్ కానీ లేకపోతే అధికారులకి లేదు. ఖచ్చితంగా వాళ్ళ డబ్బులు కావాలంటే వాళ్ళ జీతాల్లో వచ్చేటువంటి డబ్బులు అన్ని కూడబెట్టి ఈ చెత్తను తొలగించాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏ విధంగా తొలగించాలని ప్లాన్ చేస్తున్నారు, కానీ డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి, ప్రజాధనాన్ని ఎలా అని చెప్పేసి ఒక్కసారి చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. రాళ్ళు మాత్రమే కాదు, బిల్డింగ్ కూలగొట్టిన తర్వాత వచ్చినటువంటి వ్యర్థాలనేసారు, చెత్తనేసారు, ఇంట్లో వాడినటువంటి ఫర్నిచర్ పాడైపోతే ఈ చెత్తనేసారు. అసలు ఎంత హైట్ కనిపిస్తుంది అంటే ఒకసారి చూడండి. చాలా మంది పర్యావరణవేత్తలు చెప్తూ ఉంటారు ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో కలవడానికి కొన్ని ఏళ్ల సంవత్సరం పడుతుంది, పొల్యూషన్ జరుగుతుంది అని చెప్తారు. మరోవైపు ప్లాస్టిక్ కాకుండా ఇలాంటి అట్టముక్కలు ఇవన్నీ కూడా ఈ భూమిలో అనేది కలవు. కానీ ఇంత పొల్యూషన్ అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? దాదాపు 250 అడుగులు అని అంటే ఒక మనిషి 6 అడుగులు ఉంటాడు. కానీ ఎంత హైట్ ఉంది అని అంటే 250 అంటే తక్కువేం కాదు. ఇది మొత్తం చుట్టుపక్కల చూస్తే మొత్తం అదే దాదాపు కొన్ని ఎకరాల వరకు వేశారు. రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, ప్లాస్టిక్ ఉంది, అదేవిధంగా ఇంకా మెటీరియల్ ఇంటికి సంబంధించి ఫర్నిచర్ మెటీరియల్ ఉంది, సోఫాలు ఉన్నాయి, అన్ని ఇక్కడికి తెచ్చి వేస్తే ఇది మొత్తం ఎవరు తొలగించాలి? అధికారులు తొలగిస్తాము అని చెప్తున్నారు. మరి వేసేటప్పుడు అధికారులకు ఇవన్నీ కనిపించడం లేదా? ఒక్క రోజుతో పేరుకుపోయినటువంటి డెబ్రీస్ కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ డెబ్రీస్ పేరుకుపోయింది. డెబ్రీస్ అంతా తొలగించాల్సినటువంటి బాధ్యత అధికారులు ఉంది. టెక్నాలజీ పెరుగుతుంది, ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించి డెబ్రీస్ చెత్తను తొలగించాలి అని చెప్పేసి అధికారులు ప్లాన్ వేయాలి. కానీ 100 కోట్లు అవుతుంది, 200 కోట్లు అవుతుంది అని అంటే ఇదంతా ఎవరు తొలగించాలి, ఎప్పుడు తొలగించాలి? కనీసం కొన్ని సంవత్సరాల పాటు పడుతుంది. అదే టెక్నాలజీని ఉపయోగించి ఈ డెబ్రీస్ మొత్తం తొలగించారు అని అంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ అంతా ప్రభుత్వంది అయితే ప్రభుత్వం యూజ్ చేసుకోవచ్చు.
ఇక్కడంతా మనం చూస్తే ఐటీ కారిడార్, ఎటు చూసినా హై కాస్ట్ ఉండేటువంటి ప్లేస్. ఇంత ప్రభుత్వ స్థలాన్ని ఎవరో వచ్చి ఇంత చెత్త చెదారం వేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. వాళ్ళ అధికారుల జీతాల్లో నుంచి ఇప్పటి వరకు సంపాదించుకున్నటువంటి జీతాలు, వాళ్ళ ఆస్తులు అమ్ముతారో లేకపోతే జీతాలు కూడబెట్టినవో వాళ్ళ డబ్బులు చెల్లించి ఈ చెత్తనంతా తీయించేసేయాలి. ఈ డెబ్రీస్ వల్ల ఎంత, ఒకవైపు ట్రాఫిక్ జామ్, వర్షం పడిందంటే ఇక్కడ నీళ్ళంతా రోడ్ల మీదకి వస్తాయి. ఈ మురికి నీళ్లు, వాసన ఇదంతా సహించలేకపోతున్నారో ఒక్కసారి మనం అక్కడ చూస్తే ప్లాస్టిక్ చూడండి. అసలు అధికారుల కళ్ళకి ఇది కనిపించడం లేదా? ఎందుకు కనిపించడం లేదు? ఇంత చెత్త పేరుకుపోయింది. ఇదంతా కనీసము చూడండి, ఒక్కసారి విజువల్స్లో చూడండి ఎంత ఈ ప్లాస్టిక్, ఈ క్లాత్స్ అన్నీ వేస్తే అధికారులకు ఎందుకు కనిపించడం లేదు? ఒక వెహికల్ పైకి రావాలి అంటే దాదాపు 3 కిలోమీటర్ల నుంచి పైకి రావాలి. ఇక్కడ రోడ్డును కూడా ఏర్పాటు చేశారు వెహికల్ రావడానికి. వెహికల్ ఎట్లా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి ఎట్లా చెత్త వేయాలి అని చెప్పేసి ఒక రోడ్డుని ఏర్పాటు చేశారు. ఇక్కడ డంపింగ్ దగ్గర కొంతమంది సెక్యూరిటీ సిబ్బందిని పెట్టామని చెప్తున్నారు. ఆ సెక్యూరిటీ సిబ్బంది కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. దాదాపు మొత్తం ఒకవేళ ఇది ఏదైనా వర్షం వచ్చి కింద పడ్డది అంటే రోడ్డు మీదకి వస్తుంది. రోడ్డు మీద పడ్డప్పుడు వాహనదారులు వాళ్ళ ఇబ్బందులు ఎట్లా ఉంటాయి? కనీసము అధికారులకి ఇవి ఎందుకు కనిపించడం లేదు? ఏదో మీడియా చెప్తేనో లేకపోతే పబ్లిక్ వచ్చి సమస్య చెప్తేనే అధికారులు పరిష్కరిస్తారా? అధికారులు చూడరా? ఈ ఏరియాలో ఉన్నటువంటి సర్కిల్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు, లేకపోతే శానిటేషన్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? ఒకరి దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదు, ఇంజనీరింగ్ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదు, శానిటేషన్ చూస్తారు. ఇలా ఒకరి మీద ఒకరు ఇంకెన్ని రోజులు చెప్పుకుంటారు? ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి బిగ్ టీవీ తీసుకెళ్తుంది. దయచేసి హైదరాబాద్లో ఇది ఒక ప్రైమ్ ల్యాండ్, దాదాపు 8 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉంటుంది. ఎవరో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇంత చెత్త వేస్తే ప్రభుత్వ సొమ్ము అనే కన్నా కూడా ప్రజల సొమ్ముతో ఈ చెత్తనంతా ఎందుకు తొలగిస్తారు? ప్రభుత్వ సొమ్ముతో తొలగించాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ చెత్తని ఎవరు వేశారు? అసలు చెత్తని తొలగించాలి, వేసినటువంటి వాళ్ళకి ఫైన్ వేయండి, లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఈ చెత్తను తొలగించాలి. ఎన్నో సంవత్సరాల క్రితం బిల్డింగ్ నిర్మాణాలు చేస్తే బిల్డింగ్ పర్మిషన్ లేవు అని చెప్పేసి టౌన్ ప్లానింగ్ విభాగం ఇప్పుడు ఐడెంటిఫై చేసి నోటీసులు ఇచ్చి కూల్చేస్తుంది. మరి వీళ్ళని ఎందుకు ఐడెంటిఫై చేయడం లేదు? ఎన్నో సంవత్సరాల నుంచి చెత్త వేశారు, ఎవరో ఐడెంటిఫై చేయడం కష్టం అంటున్నారు. టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీని ఉపయోగించి ఎవరు చెత్త వేశారు, ఎక్కడి నుంచి వస్తుంది అని ఐడెంటిఫై చేసి వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పటి నుంచి చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటాము, ఫైన్ వేస్తామని చెప్తున్నారు. మరి ఈ చెత్తను తొలగించడానికి అయ్యేటువంటి ఖర్చు ఎవరు భరిస్తారు? ప్రజాధనాన్ని ఎలా ఉపయోగిస్తారు? ఏ విధంగా తొలగించబోతున్నారు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేషన్ అధికారులు ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఇలాంటి చెత్త వేయకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. చెత్తను తొలగించడానికి అయ్యేటువంటి ఖర్చు మాత్రం ప్రభుత్వం భరించాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ సుజాత.